హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు ఆద్య వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఆద్యకైతే రాధమ్మ గెటప్ వేస్తున్నాను. ఇది ఆల్రెడీ లంగా జాకెట్ మొన్న వరలక్ష్మి వ్రతానికి వేశాను కదండి. ఇంక ఈ కలర్ కాంబినేషన్ అయితేనే బాగుంటుందని మళ్ళీ ఇదే వేశాను. అలాగే ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్కి ఫ్లవర్స్ జ్యువెలరీ వస్తుంది కదండి, అవి తీసుకున్నాను. ఎందుకంటే రాధాకృష్ణ సీరియల్లో మల్లికా సింగ్ గెటప్ ఉంది కదండి, మేకప్ అన్నీ అలా వేసేద్దాం అనుకున్నాను. అందుకని అవి తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే హారంలో వచ్చింది కదా, అది వేసి చూశాను. మరి హెవీగా ఉందని చెప్పేసి ఇంకా వడ్రానంది చౌకర్లో బాగుంది కదా అని ఇలా పెట్టేశానండి. దీనిలో మనకి ఏ కలర్స్ కావాలో అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. లంగా జాకెట్ రెడ్ ఎల్లో కాంబినేషన్ కదండి, సో ఈ 2 కలర్స్ ఉన్నాయే తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే ఇంకా హెయిర్ స్టైల్ వేస్తున్నాను. ఇక ఆల్రెడీ నా దగ్గర చిన్నది జడ ఉందండి, అది ముందుకు వేసేయొచ్చని ఇలా వెనక పోనీ టైల్ లాగా అయితే పెట్టేశాను. పాపిడి బిల్ల సైడ్ చైన్స్ వచ్చింది, నేను మీషోలో తీసుకున్నానండి. ఇలానే ఏవైనా గెటప్స్ ఉన్నప్పుడు వేయడానికి బాగుంటుంది కదా అని 120 అండి. ఫస్ట్ కొద్దిసేపు మారాన్ చేసింది, కానీ తర్వాత చాలా చక్కగానే రెడీ అయిందండి. అవన్నీ ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటూ రెడీ చేస్తే మేకప్ అయితే ఎక్కువగా లేదండి, జస్ట్ నార్మల్గా పౌడర్ రాసేసి కాజల్ లిప్స్టిక్ అయితే వేశాను. నార్మల్ కాటుక మనం ఫింగర్తో పెడతాం కదండి, అలా పెడుతుంటే ఎక్కువగా వచ్చేస్తుంది. యాక్మి కాజల్ ఉంది కదా, దాంతో కొంచెం ఫ్యాన్ వైపు చూడు అని చెప్పేసి చక్కగానే పెట్టించుకుంది. ఐలైనర్ అవేమి వేయలేదండి. ఒకవేళ ఇంకా చిరాకు చేసుకొని ఏడిస్తే మొత్తం అయిపోతుంది కదా ఫేస్ అంతా. తిలకంకి అయితే మనం కలర్స్ తిలకాలు ఉంటాయి కదండి మన దగ్గర, వాళ్ళైతే మామూలు పింక్ వైట్ పెట్టారు, నేను రెడ్ వైట్ పెట్టాను. బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది కదా అని ఇలా ఫస్ట్ అన్నీ రెడ్ కలర్ వాటితో ఇక్కడ వరకు పెట్టాలనుకున్నాను. అలా ఇటు సైడ్ 4 పెట్టేసి వైట్ తిలకానికి దానితోనే పెట్టేస్తుంటే కొంచెం పెద్దగా వస్తున్నాయండి. ధూప్ స్టిక్వి సన్నగా ఉంటాయి కదా మనకి, వాటితో పెట్టాను. రౌండ్గా బాగా వచ్చాయి. ఫస్ట్ మనం 4 సైడ్స్ పెట్టుకొని వాటి మిడిల్లో పెట్టేసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది తిలకం.
ఇలా పెట్టడానికి నెట్ క్లాత్ అయితే బాగుంటుందండి, వాళ్ళు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఇంకోటి రెడ్ కలర్ కూడా ఉంది, పెట్టి చూశాను, చాలా లాంగ్ అయిపోయింది. ఇదైతే కొంచెం తను నడవడానికి కూడా ఈజీగా ఉంది, క్యారీ చేయగలదు కదా అని చూసి అయితే పెట్టాను. అలాగే నేను మా పాపకు వేసిన రాధమ్మ గెటప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.